ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, దేవుడు మిమ్మును సంపూర్ణులుగా కాపాడుతూ ఆయన మిమ్మును ఆదరిస్తూ తన కృప మీకు నిత్యము తోడై ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్. దేవాది దేవుడు మరి ఒక దినము మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. యేసు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానము, దేవుని ఆశీర్వాదము ద్వారా నీ ప్రతి అవసరము తీరబోతోంది. ఆమెన్, ఆమెన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్ అని ఫిలిప్పీయులకు ఈ మాట చెప్పి వారిని ఎంతగానో బలపరిచి ఆదరించాడు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానము నీకు చేయుటలో ఒక గొప్ప ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవునికి ఎన్నో అవసరతలు, అక్కరలు ఉంటాయి. కానీ వారి వారి అవసరతలను, అక్కరలను, కోరికలను తీర్చుకోవడానికి భక్తి కలిగిన వారు ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి పొందుతారు. భక్తి లేని వారు భక్తిహీనులు, అన్యులు, లోకానుసారులు, లోకములో జీవిస్తూ లోకము మీద ఆధారపడుతూ కొందరు అడ్డదారులలోనే వారి అవసరతలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు అక్రమంగా సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు అన్యాయంగా వారి అవసరతలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు అలాంటి స్థితిగతి రానివ్వకుండా దేవుడు ఐశ్వర్యవంతుడు. మనము ఆరాధించుచున్న దేవుడు ఐశ్వర్యవంతుడు గనక ఆయన క్రీస్తు యేసు నందున్న వారికి, అనగా ఈరోజు క్రీస్తు యేసు నందున్న నీకు క్రీస్తు యేసు మహిమలో నుండి, ఆయన మహిమలో నుండి నీ ప్రతి అవసరము తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనము మన అవసరతలు తీర్చుకోవడానికి మనము చేయవలసిన చిన్న ప్రయత్నం ఏంటంటే ప్రార్థన. ఈరోజు నీ అవసరతలు తీరడానికి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావని నాకు తెలుసు. ప్రార్థనలోనే మనము ప్రతిదీ పొందగలము అని మనకు తెలుసు. కనుక ఈ వాక్య భాగములో మనము ఈ ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం నుండి 20 వచనాల వరకు ఈ వాక్య భాగములో పౌలు తనకు ఫిలిప్పీయులు అందించిన సహాయము, ఆ బహుమానాలను జ్ఞాపకం చేసుకొని వారిని దీవించాడు. పౌలు గారి ఎడల ఫిలిప్పీయుల దాతృత్వం విలువైనది, అది మరువరానిది అని అపోస్తలుల కార్యముల గ్రంథము 16 నుండి 17 అధ్యాయాలలో పౌలు ఫిలిప్పీలో సువార్త ప్రకటించి తెస్సలోనికయకు వెళ్ళిన విషయము వ్రాయబడి ఉంది. ఫిలిప్పీ సంఘం ఎడల పౌలు గారు తనకున్న అభిమానమును, ప్రేమను చాటుకున్నాడు. అందును బట్టి పౌలు ఫిలిప్పీ సంఘము నుండి అందుకున్న విధముగా సహాయము మరి ఎవరి యొద్ద నుండి అందుకోనుటలో పౌలు ఫిలిప్పీ సంఘముతో ఉన్న సన్నిహిత సంబంధమును మనము ఈ వాక్యములో గమనించాలి. వారితో ఈ మాట ఎందుకన్నాడు? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునంటే ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎవరు అవసరతలో ఉన్నారో గుర్తిరిగి వారి అవసరతల విషయంలో సహాయం చేసేవారు, అలాంటి దాతృత్వం కలిగిన వారు. కనుక పౌలు కూడా వీరు ఎంతగానో సహాయం చేశారని పౌలు ప్రస్తావించాడు. ఆయన అంటాడు, నా శ్రమలలో ఈ విధముగా మీరు పాలు పుచ్చుకొని మంచి పని చేశారని వారిని ప్రశంసిస్తాడు. ఇచ్చే విషయములో, పుచ్చుకునే విషయములో ఫిలిప్పీయులు పౌలుకు తోడుగా నిలిచారని
వారిని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మాటి మాటికి ఫిలిప్పీయులు పౌలు అవసరతలో సహాయం చేశారని ఎంతగానో వారిని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, పౌలు ఫిలిప్పీయులను మెప్పించాలని పొగడడం లేదు, కానీ వారు చూపిన దాతృత్వము శ్రద్ధకు తగిన ప్రతిఫలము కలగవలనని దేవుడు వారిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు జీవించుచున్న విధానము, దేవుని సేవ కొరకు దాతృత్వము కలిగి నీవిస్తున్న కానుకలు దేవుని దృష్టిలో అవి ఎంతో విలువైనవి. దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనవి. ఇచ్చుట అన్నది దైవ లక్షణము. దేవుడే మనకిచ్చాడు గనుక దేవుని బిడ్డలముగా మనము కూడా ప్రార్థనాపూర్వకంగా ఎవరికి ఏది అక్కరగా ఉందో ఎరిగి ఉండిన వారము గనుక మనము దేవునికి ఆ విధముగా కానుకలు సమర్పిస్తున్నాం. ఫిలిప్పీయులు క్రైస్తవ ప్రేమ కలిగి స్వార్థికుని అవసరతలు ఎరిగి ఎపఫ్రోదీతు ద్వారా సహాయం పంపించారని పౌలు ప్రస్తావించాడు. అవి ఫిలిప్పీయులు పంపిన సహాయము మనోహరమైనవి, సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములని తెలియచేశాడు. గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుని సేవకుల అవసరతలను గుర్తెరిగి సహాయపడిన వారి ప్రతి అవసరతలో దేవుడు సహాయము చేస్తాడు అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఫిలిప్పీయుల అవసరతలో దేవుడు సహాయపడి మహిమ పొందునని పౌలు దేవుని స్తుతించాడు. ఈ దినం ఉదయకాలమున నేను కూడా దేవుని సన్నిధిలో మిమ్మును బట్టి స్తుతిస్తున్నాను. దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి నీ ప్రతి అవసరమును తీర్చబోతున్నాడని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక దేవాది దేవుడు నేటి దినము నీకు ఇచ్చిన ఈ వాగ్దానంలో నీ అవసరతలు ఏమిటో ఆయనకు నీకంటే ముందుగా తెలుసును గనక నీ ప్రతి అవసరత, నీ ప్రతి కోరిక యేసు నామమున సిద్ధించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మరి ఒక దినమును మరొక వాగ్దానం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. దేవుని ఆశీర్వాదము ద్వారా నీ ప్రతి అవసరము తీరబోతుంది. క్రీస్తు యేసునందు అని మీరు మాకు తెలియచేశారు. క్రీస్తు యేసునందున్న వారికి ప్రతి అవసరము నీవు తీరుస్తూ ఉన్నావు నాయనా. ఈ యొక్క వాగ్దానము మీరు బయలుపరిచి ఎవరిని బలపరచాలని ఉద్దేశించారు, వారందరి కోరికలు, వారందరి అవసరతలు యేసునామమున తీరునుగాక. ఉద్యోగ ప్రయత్నం చేసేవారి అవసరతలు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి అవసరతలు, అప్పులలో కూరుకుపోయిన వారి అవసరతలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారి అవసరతలు, తల్లిదండ్రి లేని వారికి కావలసిన అవసరతలు, విధవరాండ్లకు, వృద్ధులకు కావలసిన ప్రతి అవసరత యేసునామమున తీరునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దూరదేశాలలోని మా ప్రియబిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు నాయన నన్ను ప్రేమించి మా పైన, మా పరిచర్య పైన వారికున్న మక్కువను బట్టి, దాతృత్వమును బట్టి, వాళ్ళు పంపుతున్న కానుకలను బట్టి నిండుగా మెండుగా మేలుకై దీవించి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తూ తెలుగు రాష్ట్రాలలో, తెలుగు ప్రాంతాలలో ఉన్న మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసునామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము సదా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు జన్మదినము, వివాహ దినము జరిగించుకుంటున్న వారికి నా ప్రత్యేకమైన శుభములు, దేవుని ఆశీర్వాదాలు మీకు, మనకెల్లరికీ మెండుగా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.